హాయ్ ఎవ్రీవన్. చికెన్ ఎప్పుడు చేసినా ఒకేలా టేస్ట్ రావాలన్నా, లేత మాంసమైనా, ముద్దర మాంసమైనా కూడా మనకి మంచిగా రావాలంటే ఈ టిప్స్ అయితే పాటించండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చికెన్ ఎప్పుడు తిన్నా కూడా ఖచ్చితంగా నిమ్మకాయతో కడుక్కోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు కోళ్ళకి ఇంజెక్షన్స్ అయితే చేస్తున్నారు కదా, వాటి ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నిమ్మకాయ వేసేసుకొని, జస్ట్ నిమ్మకాయ మాత్రమే వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఉప్పు పట్టేస్తుంది. ఈ నిమ్మకాయ వేసేసుకొని మొత్తం పిండేసి ఈ గింజలు అనేవి సెపరేట్ చేసేసి వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టండి. అందులో ఉండేదంతా కూడా పోతుందనమాట. ఖచ్చితంగా మనం చికెన్ అయినా మటన్ అయినా కూడా మనకి బ్లడ్ లేకుండా ఖచ్చితంగా చూసి కడుక్కోవాలన్నమాట. బ్లడ్తో అస్సలు తినకూడదు. సో ఈ విధంగా నేనైతే ఒక 10 మినిట్స్ అయితే సోక్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇవి సెపరేట్ చేసేసి మనం ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా కడుక్కోవాలి. పసుపు ఎక్కువగానే యూస్ చేయాలి కడుక్కోవడానికి, ఉప్పు కూడా వేసుకొని కడిగేసుకొని ఆ తర్వాత చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు చేసుకున్నా కూడా చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. ఇదైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే చూసారు కదా, కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి. యాక్చువల్గా ఇద్దరే ఉన్నప్పుడు మాకైతే ఇద్దరికేనండి ఇది చికెన్ చాలా ఎక్కువ అనమాట. అందుకని నేను గ్రేవీ అంత అవసరం ఉండదు కదా అని చెప్పేసి నేను తక్కువ గ్రేవీ వచ్చేలా చేస్తాను. ఎక్కువ మంది ఉంటే మాత్రం అది వేరే ప్రాసెస్ అనమాట. మనకి గ్రేవీ ఎక్కువగా రావాలంటే ఖచ్చితంగా కొంచెం గరం మసాలాతో పాటు మనం ఏంటంటే ఈ గసగసాల మసాలా కూడా వేసుకోవాలి. గసగసాలు కానీ జీడిపప్పు కానీ ఇలాంటివి వేసుకుంటూ ఉండాలి, ఎండు కొబ్బరి కానీ, అప్పుడు గ్రేవీ అనేది బాగా వస్తుంది. కానీ నేను చేసేదానికి ఏంటంటే గ్రేవీ ఎక్కువగా రాదు. కాకపోతే ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు కూడా చికెన్కి ఉల్లిపాయ అనేది తక్కువ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ మాత్రమే కట్ చేసి వేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆనియన్ అయితే ఫుల్గా బ్రౌనిష్గా వచ్చాక మాత్రమే మనం పసుపు అనేది యాడ్ చేయాలన్నమాట. వేసేసుకొని మనకి ముక్క త్వరగా ఉడకాలనుకోండి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, అవి చెప్తాను వినండి. ఇప్పుడైతే ఆనియన్ అయితే వేసేసుకున్నాను. ఇందులో ఒక సీక్రెట్ మసాలా కూడా చెప్తాను, మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈలోగా అయితే టమాటా కట్ చేసుకుంటున్నాను. నేను నాన్ వెజ్ కూడా అంత కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకుంటాను. నాకైతే వెజ్ కన్నా నాన్ వెజ్ ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. చక్కగా ఇక్కడే నుంచొని అవైతే కూరగాయలు అన్నీ కట్ చేయాలి కదా, ఇవైతే ఫాస్ట్గా కడిగేసుకోవచ్చు. ఇక్కడే నుంచొని ఒకటి మగ్గేలోపు ఇంకొకటి రెడీ చేసేస్తాను అనమాట. ఈ విధంగా ఆనియన్ అయితే మగ్గిపోయింది. నేనైతే ఈ రోల్ కొత్తగా తీసుకున్నానండి మీషోలో, చాలా బాగుంది. రోటి పచ్చళ్ళు కూడా చేసుకుంటున్నాను. ఇది మీకు షేర్ చేసుకుందాం అని చూపించాను. అండ్ ఇది 350 రూపీస్ అలా పడింది అనమాట. బయట అసలు ఎక్కడ దొరకలేదు. ఇంకా నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. ఈ కాస్ట్ కొంచెం ఎక్కువేమో అనిపించింది నాకు, కానీ తక్కువ మిగతా చూస్తే ఇంకా 650 750 అలా ఉన్నాయి. ఇదే కొంచెం తక్కువ రేట్ అని తీసుకున్నాను. మరి బయట ఎంత ఉంటుందో చూస్తే కానీ అర్థం కాదనమాట. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా మసాలాని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా మెత్తగా పేస్ట్ చేసేయకుండా ఈ విధంగా కచ్చాబచ్చగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేస్తాం కాబట్టి స్మెల్ అనేది సూపర్గా వస్తుంది. సో చూసారు కదా, ఆనియన్ ఎప్పుడు కూడా ఈ విధంగా వచ్చాక మాత్రమే మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే తియ్యగా ఉంటుందన్నమాట. బ్రౌనిష్గా వచ్చేయాలి. ఈ లోపైతే ఇది నేను బాగా మెత్తగా కొట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకోవాలి, లేదంటే చికెన్ వేసేసుకోవచ్చు. ఈ పసుపు వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకోవాలి. చికెన్ వేసాకైనా కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట పసుపు. టమాటా వేసేసాను. టమాటా మగ్గే వరకు ఉండవలసిన అవసరం అయితే ఏమీ లేదు. కొంచెం ఒకసారి అలా ఇలా తిప్పేసి చికెన్ అయితే వేసేసుకోవాలి. మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్ వేసేసి మొత్తం అంతా కలిపేసి, మనకి చికెన్లో నూనె ఆయిల్ కూడా కొంచెం నూనె వాటర్ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనకు కొంచెం నూనె అనేది సెపరేట్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఈ కారం ఉప్పు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేశాను. వాటర్ బాగా వచ్చేస్తుంది. అసలు ఈరోజు తెచ్చిన చికెన్ అయితే భలే లేతగా చాలా చాలా బాగుందనమాట. దీనివల్లే, ఈ వాటర్ వల్లే చాలా వరకు ఉడికిపోయింది. ఇంకొంచెం దగ్గర పడుతుంది అనగా ఇప్పుడు మనం మెత్తగా చేసుకున్నది ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట బాగా మసాలా పట్టేలాగా. సో చూసావు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా చూసారు కదా ఎంత వాటర్ అనేది సపరేట్ అయిపోతుందో. ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకోండి. ధనియాల పొడి వేసుకుంటే బాగా గ్రేవీ అనేది వస్తుందన్నమాట. కొంచెం మాకు ఈ గ్రేవీ మిగిలిపోయింది, ఎందుకంటే పీసెస్ చాలా ఉన్నాయి కదా, కొంచెం తక్కువగానే తిన్నామన్నమాట. చపాతీ అలాంటి వాటికి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కొంచెం గసగసాలు మిక్సీ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ ముక్కలు మునిగే వరకు వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట. ఇంక ఈ విధంగా ఉడికిపోయింది. నిజంగా చాలా చాలా బాగుంది. ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనం ఏం రెడీ చేయక్కర్లేదు. ఆల్రెడీ మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఇప్పుడు వేసింది కొంచెం గరం మసాలా ఒక స్పూను,
ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసుకోండి. నిజంగా చాలా చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుందనమాట. మీకే అనిపిస్తుంది కొంచెం లైట్‌గా బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందనమాట. లాస్ట్‌లో కొత్తిమీర అయితే ఎక్కువగా వేసేస్తాను నాకిష్టం. సో, ఇంతేనండి. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ చికెన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే నాన్ వెజ్ అన్ని వాటిల్లో కన్నా కూడా చికెన్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ చాలా తక్కువగా తింటున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాము. ఎక్కువగా ఫిష్, మటనే మా అమ్మయ్య కోసం మటనే తెస్తున్నారు. ఒక పక్క అన్నం అయితే వండేస్తున్నాను. నాకు అన్నం చల్లారిపోయాక కూడా అస్సలు తినాలనిపించదనమాట. బాగా వేడి వేడిగా ఉన్నప్పుడే తినేస్తాను. చూసారు కదా ఎంత బావుందో! ఆయిల్ ఈ విధంగా అయ్యాక కట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్